నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ అవర్. ఇక డీటెయిల్స్లోకి వెళితే ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన సబ్ కమిటీ రేపు మరోసారి భేటీ కానుంది. తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో సబ్ కమిటీ వైస్ చైర్మన్ మంత్రి దామోదర రాజనరసింహ, సభ్యులు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అఖ్తర్, సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు. రేపటి భేటీ తర్వాత ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేస్తామన్నారు ఉత్తమ్. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి శ్రీధర్బాబు ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్ కమిటీ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. రైతన్నదే రాజుగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుకు సోదరుడికి ఏ విధమైతే భరోసా ఇవ్వటం జరిగిందో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రైతు సోదరుడికి అదే విధమైన భరోసా ఇస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. మంథని మార్కెట్ కమిటీ యార్డ్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా రైతన్న సోదరులకి 2 లక్షల రుణమాఫీతో పాటు సన్న రకాలకి బోనస్ ఇచ్చే కార్యక్రమం ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో బోనస్ ఇప్పించినాం. మళ్ళీ ఈ మారు కూడా సన్న రకాలకి బోనస్ ఇస్తూ రాబోయే కాలంలో రైతు సోదరుడికి సంబంధించిన సంక్షేమమే కనీస మద్దతుతో పూర్తి స్థాయిలో ధాన్య సేకరణ చేయాలని, కనీస మద్దతు ధర ఇస్తూ సన్న రకాలకి బోనస్ను ఇస్తూ మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశం విషయంలో ఒక్క గింజ కూడా తరుగు పేరిట రైతుకు అన్యాయం చేయకుండా, గింజ కూడా నష్టపోకుండా రైతుకు న్యాయం చేసే ఓ కార్యాచరణ తీసుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని రైతు సోదరుడికి గత ప్రభుత్వ హయాంలో బస్తాకు 4 కేజీల నుంచి క్వింటల్కు 10 కేజీల వరకు తరుగు నాణ్యత విషయంలో అని పేరు పెట్టి అలాంటివి ఏవి అంశాలు లేకుండా కనీసం మద్దతు ధరతో రైతును ఆదుకోవాలని రైతుకు బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంటు, అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయటం జరుగుతుంది. రైతు సోదరుడికి సంబంధించి మరి ధాన్యం పెద్ద ఎత్తున వచ్చింది, మార్కెట్లో రాబోతూ ఉంది. మేము వ్యవసాయ డిపార్ట్మెంట్ వారి సహకారం తీసుకొని పౌర సరఫరాలకు సంబంధించిన శాఖ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఎక్కడ వీలుంటే అక్కడ ఏర్పాటు చేసుకొని రైతులకు వీలు సకల్పన చేసి రైతుకు ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణ పూర్తి స్థాయిలో జరిగే ఓ కార్యాచరణ తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో రేపు ఇక్కడ కావాల్సిన టార్పాలిన్లే కానీ, ఇక్కడ కావాల్సిన కనీస సౌకర్యాల విషయంలో ఇక్కడున్న మార్కెట్ సెక్రటరీ కానీ, జిల్లాకు సంబంధించిన అధికారి అప్రమత్తంగా ఉండాలని మేము వారికి తెలియజేయటం జరిగింది. ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది జరగకూడదని వారికి ఆదేశం ఇచ్చడం కూడా జరిగిందని మీ ద్వారా వారికి తెలియజేయండి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. విశ్వధర్మక్షేత్రం రుద్రక్ష ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోశాలకు, వేద పాఠశాలకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. హిందూ ధర్మ ప్రచారకర్తకు మంచి తోడ్పాటు అందించి వేద పాఠశాల, గోశాల నిర్మాణానికి కృషి చేసిన ఆలయ బాధ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రుద్రేక్ష స్వామి దయవల్ల అందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో దిగ్విజయంగా పరిడవిల్లాలని కోరారు. విశ్వధర్మక్షేత్రం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. బుగ్గపాడు
పెద్దవాడు పెద్దలందరూ వారి యొక్క సహకారంతో ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయడానికి పురికొల్పినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా. ఒక మంచి హిందూ ధర్మ ప్రచారకర్త చేసేటటువంటి కష్టానికి, శ్రమకి, కృషికి తోడ్పాటు అందించినటువంటి గ్రామస్తులకి మరీ నమస్కారాలు తెలియజేస్తూ, ఆ రుద్రేశ్వర స్వామి దయ వల్ల అందరం సుఖశాంతులతోటి, పాడి పంటలతోటి ఆనందంగా ఉండేదానికి ఈ క్షేత్రం, ఈ యొక్క ప్రాంతంలో దిగ్విజయంగా ఆ స్వామి దయ వల్ల పరవడిల్లాలని చెప్పి కోరుకుంటూ, వేద పాఠశాల నిర్మాణం కూడా త్వరగా పూర్తయి ఈ వేద పాఠశాలలో తయారవుతున్నటువంటి యువకులందరూ దేశాలకి వారి యొక్క హిందూ మత ధర్మ ప్రచారం కోసం ప్రయత్నం చేసి హిందూ ధర్మాన్ని కాపాడే దాంట్లో ప్రధాన భాగస్వామ్యం తీసుకుంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర మంత్రి బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తే లేదని, తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. కేంద్ర నిధులపై బండి సంజయ్ సిద్ధమా అంటూ సవాల్ విసిరిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రధాని అడిగే దమ్ముందా అని ఛాలెంజ్ విసిరారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు తెలంగాణ అభివృద్ధికి సహకరించకుండా అడ్డుపడటం సిగ్గుచేటని మండిపడ్డారు మహేష్ గౌడ్. బీఆర్ఎస్, బీజేపీ అనైతిక పొత్తుతోనే కాంగ్రెస్ సర్కార్పై బండి సంజయ్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. పార్టీ కోసం పనిచేసే తనకు మంత్రి పదవి వస్తుంటే కొందరికి భయం వేస్తుందని, ఆఖరికి జానారెడ్డి కూడా ఈ విషయంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని అన్నారు రాజగోపాల్ రెడ్డి. జానారెడ్డి మంత్రిగా పనిచేసినప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి నేతలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఆయన 20 ఏళ్ళు, 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? నేను అడిగేది, ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేం. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. నాకు ఒక కమిట్మెంట్ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి, తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాజుని, నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు. తెలంగాణకు బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రాన్ని సాధించింది, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడింది బీఆర్ఎస్ పార్టీనే అని తెలిపారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలకు ఢిల్లీకి మోటలు పంపడం తప్ప రాష్ట్ర ప్రజల కోసం పనిచేయడం తెలియదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రేవంత్ తప్ప ఎవరూ ఆనందంగా లేరన్నారు కేటీఆర్. మల్కాజ్గిరి నేతలతో రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ రాబోయే ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయాల స్థాయికి ఎగరవేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనందరి కలను నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలోని మన గులాబీ జెండా మన బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 24 ఏళ్ల నుండి 25 ఏట అడుగు పెడుతున్న ఈ సందర్భంగా మీ అందరితో ప్రార్థించేది ఒకటే, 2 ఢిల్లీ పార్టీలు ఒకటే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ వైఖరి, వాళ్ళ ఆలోచన ఒకటే. వాళ్ళకు కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి. మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నొక్కరు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు, బాధపడతా ఉన్నారు. శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం. మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు. మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, మంచి నాయకుడిని గెలిపించుకుంటే
మనకు కూడా మంచి జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి మోసగాళ్ళని గెలిపించుకుంటే తులం బంగారము రాదు, మీకు గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ కూడా రాదు ఆఖరికి. అందుకే నేను మీ అందరినీ కోరేది, సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు కర్రుగాల్చి వాత పెట్టాలి. ఎన్నటికైనా మనోళ్లకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీ వాళ్ళకు ఉండదు. ఎస్ఎల్బీసీ టెన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి లేదని ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన 50 రోజులైనా ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి సాధించలేని ప్రభుత్వ నిర్లక్ష్యం బాధాకరమన్నారు. టెన్నెల్ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్యరోధనగా మారిందని, వారి వేదన పట్టించుకునేవారే లేరన్నారు. పబ్లిసిటీ కోసం వెళ్లి రావడం తప్ప ఇప్పటి వరకు నాయకులు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం 8 మంది కుటుంబాలలో తీవ్ర విషాదం నింపిందని, బాధితులను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. జీవితాంతం అంబేద్కర్ కాంగ్రెస్తో పోరాటం చేశారన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆయన విగ్రహాలను శుద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఎన్నికల్లో అంబేద్కర్ను ఓడించేందుకు నెహ్రూ సైతం ఎన్నికల ప్రచారం చేపట్టారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగ రూపకల్పన చేసి సామాజిక న్యాయ సంస్కరణలకు అంబేద్కర్ కృషి చేసినప్పటికీ ఆయనకు ఇవ్వాల్సిన గుర్తింపు కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఇవ్వలేదన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అంబేద్కర్ కృషిని, వారసత్వాన్ని గౌరవిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు చాలా మంది దేవుడుగా కొలుస్తాం. మనమందరం కూడా దేవుడు ఉన్నాడో లేడో కానీ అంబేద్కర్ దేవుడుగా కొలిచేటువంటి గొప్ప సాంప్రదాయం ఉంది. అంబేద్కర్ జీవిత కాలం అంతా కూడా భారతదేశం కోసం, బడుగు బలైన వర్గాల కోసం పోరాటం చేయడం జరిగింది. అంబేద్కర్ జీవితం అంతా కూడా కాంగ్రెస్తో పోరాటం చేయడం జరిగింది. ఆయన బతుకున్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అడుగడుగున అవమానించింది. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి వారి పోటీకి అభ్యర్థికి పెట్టి అంబేద్కర్ను ఓడించడం కోసం నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సైతము అంబేద్కర్ వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అంబేద్కర్ను ఓడించడం జరిగింది. చివరకు అంబేద్కర్ తర్వాత రాజకీయాలకు వచ్చినటువంటి అనేక మంది విగ్రహాలు పార్లమెంటులో పెట్టారు. అనేక మందికి భారతరత్న అవార్డు ఇచ్చారు. వారు జన్మించినటువంటి స్థలాలను అభివృద్ధి చేశారు. కానీ అంబేద్కర్కు పార్లమెంటులో మరి చిత్రపటం పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. భారత రాజ్యాంగం రూపకల్పన చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న బిరుదు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ రకంగా అంబేద్కర్ ఆలోచన విధానం పట్ల, అంబేద్కర్ పట్ల కక్ష సాధింపు చర్యలతో ఆయన చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను వేధించిన విషయము మనకందరికీ తెలుసు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాల సాధన కోసం, వారి స్ఫూర్తితో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో మరింతగా అంబేద్కర్ ఆశయాల సాధన కోసం భారతీయ జనతా పార్టీ పునరంకితమై పనిచేస్తుంది. అంబేద్కర్ను అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ అవమానించింది, కాంగ్రెస్ పార్టీయే విమర్శలకు పాలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు ఎక్కుపెట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తొంగలో తొక్కారని, అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసి ఓడించారని విమర్శించారు. రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా కరీంనగర్లో ర్యాలీ నిర్వహించిన బండి సంజయ్ అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. అనంతరం ఆయనకు పాదాభివందనం చేశారు బండి సంజయ్. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరచడం, వారి యొక్క ఆశయాలను తుంగదొక్కడం. చూడండి, వాళ్ళ ఆ రోజే నెహ్రూ విధానాలు నచ్చక నెహ్రూ విధానాలను ప్రశ్నిస్తే బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు నెహ్రూ పట్టించుకోకపోవడం వలన 1951లో న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి తన పదవిని తృణప్రాయంగా భావించి ఇలా రాజీనామా చేసి బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ తర్వాత ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మళ్ళీ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అడుగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓడించినటువంటి కజ్గోర్ గారు అనేటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి
బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. శ్రీధర్ బాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు. భూములు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టీజీఐఐఎస్సీ బాండ్స్ రూపంలో ఐసీఐసీఐ వద్ద అప్పు తెచ్చిందా లేదా అని నిలదీశారు. ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుని రుణం తీసుకున్న మాట వాస్తవం అన్నారు. ప్రభుత్వం నుంచి నేరుగా రుణాలు తీసుకుంటే ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా టీజీఐఐసీ ద్వారా రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. లోన్ తీసుకునేందుకు 170 కోట్లు కమిషన్ ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వానికి చెందిన 10 కోట్ల రూపాయల ధనాన్ని గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఎందుకోసం అని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసినటువంటి ఆ తప్పుకి శిక్ష ఎందుకు వేస్తలేరు, కేసులు ఎందుకు పెడతలేరు, ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తలేరు, ఎందుకు అరెస్టు చేస్తలేరు, మీ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ఏంది అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. టీజీఐసీ అప్పులు తీర్చడం, దాంతోపాటు కమిషన్ల కోసం భూములు విక్రయించేందుకు తెగించి చెప్తా ఉన్నారు కదా. ఏ భూములు అయితే తాకట్టు పెట్టి ఆ అప్పు కట్టలేని పరిస్థితుల్లో అదే భూమిని మేము అమ్మేస్తామని చెప్తా ఉన్నారు కదా. మీకు మరి తాకట్టే పెట్టినప్పుడు ఆ భూముల్ని ఎందుకు అమ్మాల్సి వస్తున్నది? ఆ భూముల్ని అమ్ముకోవడానికి అవసరం ఉన్నటువంటి నిబంధన ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ BSO 24 నిబంధన మేరకు మార్కెట్ విలువ ఎకరానికి 75 కోట్లని బదలాయించినట్టు చెప్పారు కదా. ఒక ఎకరానికి 75 కోట్లని బదలాయించినప్పుడు మీరు మెన్షన్ చేసింది ఆ తర్వాత నవంబర్ 2024లో ఆ భూమి ధర కేవలం 52 కోట్లే అని చెప్పి ఓ కన్సల్టెన్సీ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఆ కన్సల్టెన్సీ ప్రభుత్వ అధికార ఉత్తర్వుల్లో ఎకరానికి 75 కోట్లను నిర్ధారించిన తర్వాత ఈ పరేష్ రావు పన్సేరావు PNP అసోసియేట్స్ వాల్యుయేషన్ సంస్థ ఎకరానికి దాన్ని 52,000 కుదించడం వెనుక ఉన్నటువంటి మాత్రం ఏంది అంటే 75 కోట్లను కేవలం 4 నెలల లోపల ఎకరానికి 24 కోట్ల రూపాయలు ఎలా తగ్గింది, ఏ రకంగా తగ్గించారో మీరు మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ధర 75,000 కోట్లని మీరే చెప్పారు. అదే ధరను 52 కోట్ల రూపాయలని మళ్ళీ మీరే కన్సల్టెన్సీ ద్వారా దాన్ని తగ్గించారు. ఆ తగ్గించడం మతలబ్ ఏంది? దాని వెనుక ఉన్నటువంటి చీకటి ఒప్పందం ఏంది? దీని ద్వారా ఈ తక్కువ ధరకి ఈ భూమిని ఎవరికి కేటాయించాలని, ఎవరికి అమ్మాలని చెప్పి చూస్తూ ఉన్నారో మీరు మరి ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అవర్. వక్ఫ్ బిల్లుపై ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బిల్లుపై చట్టవిరుద్ధంగా ఉందని, ఈ నెల 19న బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో జరిగే ఈ నిరసన కార్యక్రమంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. వక్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికే బిల్లు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్పై భారతీయ జనతా పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఈ బిల్లుపై ప్రధాని మోడీ మరోసారి ఆలోచించాలని అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. हम अभी भी हम देश के प्रधानमंत्री से ये अपील कर रहे हैं कि आप इस पर गौर करिए. आप ये कानून सिर्फ भारत के संविधान के खिलाफ भी बना रहे हैं और अपनी आइडियोलॉजी को इस देश पर मुसल्लत कर रहे हैं. आपकी आइडियोलॉजी तो इंडियन नेशनलिज्म होनी चाहिए, आपकी आइडियोलॉजी तो संविधान होना चाहिए. जब हिंदू धर्म के लोगों के लिए, सिख धर्म के लोगों के लिए जो चीज अच्छी है वो मुस्लिम धर्म के लोगों के लिए खराब कैसे हो जा रही है, हमको बताइए. ये हमको आपको इत्तला देना था. अगर आपके कोई सवालात है तो आप बारी बारी से मुझसे पूछ सकते. मैं इंशाल्लाह कोशिश करूंगा उसका शॉर्ट में जवाब देने के लिए. పద్మశ్రీ వనజీవి రామయ్య కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. రామయ్య మృతి చాలా దురదృష్టకరమని, బాధాకరమని అన్నారు. ప్రభుత్వ పక్షాన, తన పక్షాన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. మనిషి జీవించినంత కాలం ఏం సాధించుకున్నారన్నది ఆలోచన చేయాలన్నారు. రామయ్య చెట్లను పెంచే కార్యక్రమంలో ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా 1 కోటి మొక్కలకు పైగా నాటారని చెప్పారు. రామయ్య చిరకాల కోరికలు ఉన్నాయని, వాటన్నింటినీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వాటిని నెరవేర్చడానికి తప్పక చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి. మనుషులు చాలామంది జీవిస్తారు. వారు జీవించి ఉన్నంత కాలం ఏమి సాధించారు అనేది వారు ప్రశ్నించుకోవటం మిస్ అవుతారు. కానీ రామయ్య గారిని యావత్ దేశ ప్రజలు గౌరవించే విధంగా వారు తీసుకునే అనేక నిర్ణయాలు, ప్రధానంగా చెట్లు పెంచే కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థికంగా అనేక ఒడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి 1 కోటి మొక్కల పైగా ప్రత్యక్షంగా, లక్షల
వేలాది కోట్ల విత్తనాలని వందలాది ఎకరాలలో వారు స్ప్రెడ్ చేసి ఈ గ్రీనరీని పెంచే దాంట్లో ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించకపోయినా, ఒక పూట తిన్నా తినకపోయినా మొక్కలు పెంచాలి అనే ఈ మొక్కలతో ఉండే ప్రయోజనాలని, ఆ మొక్కలతో వచ్చే లాభాలు ప్రజలకు ఎంతుంటాయో వివరిస్తూ ఈ ఒక్క వారి గ్రామంలోనే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఫారెస్ట్ ల్యాండ్స్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ ఎక్కడైతే మొక్క నాటొచ్చో చివరికి రోడ్ల సైడ్ ఉన్న ప్లేస్ను కూడా వేస్ట్ కానికుండా మహా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేసి పద్మశ్రీగా అవార్డు కూడా వారు అందుకున్నారు. అనకాపల్లి జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటికే 8 మంది మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొటవుట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు, గాయపడిన వారు ఎక్కువ మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వారిగా గుర్తించారు. తారాజువల తయారీలో పేరొందిన బాణాసంచా కర్మాగారం కావడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు దాటికి భారీగా శబ్దం వచ్చింది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు, అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు, గాయపడిన వారు బాణాసంచా తయారీ కేంద్రంలో కూలి పనికి వచ్చినట్లు తెలుస్తోంది. బాణాసంచా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితిని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించనున్నట్టు తెలిపారు. మృతులకు 15 లక్షల ఎక్స్గ్రేషియాను సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాణాసంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాలని అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు హోంమంత్రి అనిత. సరే, ఈరోజు మనకి కోటవట్ట మండలం కైలాసపట్నంలో ఉన్నటువంటి ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చర్ అనే ఫ్యాక్టరీ ఒకటి మనకి ఫైర్ ఏం జరిగిందని చెప్పేసి మన స్టేషన్కి ఫోన్ చేసి చెప్పడం వల్ల మనం ఒకటొకటి వెహికల్తో స్టాఫ్ సిబ్బందితో కూడా వచ్చేసరికి ఆటోమేటిక్గా చాలా వరకు ఇది బ్లాస్ట్ అయిపోయి కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్లోనే సంబంధిత నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగిందట. మాకు అందిన సమాచారం ప్రకారంగా మేము మీకు వివరాలు తెలియపరచడం అయింది. మిగతా సమాచారాన్ని తర్వాత మనకి మేము తెలియపరుస్తాం. అంతనాగా చనిపోయిన వారు అయితే ఒక 5-6 మంది అని చెప్తున్నారు. కాలిపోయినట్టు తెలిసింది. వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇక్కడ టోటల్ వర్కర్స్ అయితే 15 మంది వర్కర్స్ పనిచేస్తున్నట్టు మనకి సమాచారం తెలియపరచడం అయింది. భారతదేశానికి ఆదర్శంగా మంగళగిరి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి లోకేష్ శంకుస్థాపన చేశారు. 100 పడకల ఆసుపత్రిని ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలో చేసే అభివృద్ధి రేపు రాష్ట్రం మొత్తం చేసే పరిస్థితికి నియోజకవర్గాన్ని తీసుకొస్తామన్నారు లోకేష్. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు పవిత్రమైన రోజు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దశాబ్దాలుగా మనకున్న కళ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఈ రోజు నేను శంకుస్థాపన చేసి ఇక్కడికి వస్తాం జరిగింది. ఎప్పుడైతే నేను కేబినెట్ మీటింగ్ లో మంగళగిరి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ ఫైల్ క్లియర్ చేసుకున్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేవలం ఒక్క మంగళగిరిలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మంగళగిరి చేసేది రేపు రాష్ట్రం అంతా చేసే పరిస్థితికి మనందరం వచ్చాం. తల్లి, మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాల పట్ల మన జీవితం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం నుంచి సినీ పరిశ్రమ, నిర్మాణ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన వారికి సినిమా స్టూడియోలతో పాటుగా డబ్బింగ్ థియేటర్స్ కూడా ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి రాయితీతో కూడిన స్థలాలను కేటాయిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో సినిమాలను నిర్మించే సంస్థలకు రాయితీలు కూడా ఇస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు. వెస్టర్న్ లవ్ సినిమాకు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మన తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోటి అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇక్కడ కొన్ని స్టూడియోలు ఉన్నాయి, అయితే పూర్తి స్థాయిలో వినియోగించబడడం లేదు. అవి వినియోగించబడాలి. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ షూటింగ్లు అయితే జరుగుతున్నాయి కానీ మౌలికపరమైనటువంటి సదుపాయాలు ఎక్కడా లేవు. డబ్బింగ్ థియేటర్ కానీ
రికార్డింగ్ థియేటర్ కానీ రికార్డింగ్ థియేటర్ కానీ ఇలాంటి సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్లో లేవు. కేవలం అవన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్నటువంటి సాంకేతిక నిపుణుల్ని ఉపయోగించుకోగలుగుతాం, స్థానికంగా ఉండేటువంటి అద్భుతమైన లొకేషన్స్ని ఉపయోగించుకోగలుగుతాం, తద్వారా ఒక మంచి చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో తీయగలుగుతాం అనేటువంటి మాట కూడా నమ్ముతున్నాం. అదేవిధంగా ఇవాళ నిర్మాతలతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆమోదించారు. నిర్మాతలు మేము కలిసి కొత్త సినిమా పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైన పాలసీ ఉండాలనేటువంటి దాని మీద కూడా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. త్వరలోనే ఆ పాలసీని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, దర్శకులకి, ముఖ్యంగా మా నిర్మాత గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారు తప్పనిసరిగా సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమన హిందూ కాదని, ఆయన వేసేవన్నీ వేషాలే అని విమర్శించారు. రాజకీయాలు రాజకీయ నేతలతో చేయాలని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికారు. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్గా ఉన్న భూమన కమిషన్ లేకుండా ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించిన బీఆర్ నాయుడు అలాంటి వ్యక్తి తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలతో ఆవులు చనిపోతున్నాయంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఒక హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావడం మనందరి దురదృష్టం. ఎందుకంటే ఆయన వేషాలన్నీ వేషాలే, ఒరిజినల్ వ్యక్తి కాదు, హిందువు కాదు. ఆయన ఏ ఐటమ్ తీసుకున్నా దాంట్లో స్కామ్. ఇది ఉంది ఇది లేదని కాదు, ప్రతిదీ ఐటమ్, ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు. పోతా 1600 కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళాడు. దాంట్లో 8%, 10%, 15% పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. సార్ మేము ఇంత ఇచ్చాము, ఇప్పుడు మా సంగతి ఏంది. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకి ఇచ్చాడు, దానా పురుగులు పట్టింది ఇచ్చాడు. ఎప్పుడు వచ్చింది పాపాను పోలేదు. ఆయన ఈ రోజు ఏదో 100 ఆవులు పోయినాయి, చైర్మన్ ఒప్పుకున్నాడు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకుంటే, ఫ్యాక్ట్ చెప్తే బెటర్. ఏదైనా తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం. నీలాగా కమిషన్లు కక్కుర్తిపడే వ్యక్తులం కాదు. సహకార సంఘాలన్నీ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందలేవని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. మధ్యప్రదేశ్లోని భూపాల్లో నిర్వహించిన అంతర్జాతీయ సహకార సంవత్సర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, మరికొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా క్షీణించాయని తెలిపారు. కాలక్రమేణా చట్టాలలో మార్పులు చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. అవసరమైన చట్టాల రూపకల్పన జరగలేదన్నారు. సహకార మంత్రిత్వ శాఖ లేకపోవడము ఓ కారణమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. और सालों से जो सहकारिता आंदोलन धीरे 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 मृतप्राय होता जा रहा था, पूरे देश के सहकारिता आंदोलन को एट अ ग्लांस देखे तो बहुत अनइवन हो गया। कुछ राज्यों में सहकारिता आंदोलन गति पकड़ चुका, आगे बढ़ चुका, ग्रामीण विकास और आर्थिक विकास के सभी पैमानों में वो योगदान करता था। कुछ जगह इसका सरकारीकरण हुआ, कुछ जगह स्थगितता आई गई और कुछ जगह संपूर्ण विनाश हो गया। तो अनेक अलग अलग स्तर पर देश भर का सहकारी आंदोलन बटा हुआ था और उसका मूल कारण था कि समय के साथ सहकारी कानूनों में जो बदलाव होना चाहिए वो कानूनों में बदलाव नहीं हुए। हमारे संविधान में मल्टी स्टेट कोऑपरेटिव छोड़कर सारा कोऑपरेटिव ये राज्यों का विषय, इसलिए देश भर में जिस तेजी से परिस्थितियां बदली, वो बदलती हुई परिस्थिति के अनुकूल कानून बनाने के इनिशिएटिव नहीं लिए गए। और इसका मूल कारण था कि राष्ट्रीय स्तर पर समग्रता की दृष्टि से हर राज्य की भौगोलिक परिस्थिति, बारिश की परिस्थिति, ग्रामीण विकास और कृषि विकास के आयाम, पशुपालन के आयाम, इस सबको एक पेज रखकर केंद्रीय स्तर पर कोई विचार नहीं हो। और विचार होता भी कैसे, क्योंकि केंद्रीय स्तर पर कोई सहकारिता मंत्रालय ही नहीं था। आजादी के 75 साल बाद देश के नेता और प्रधानमंत्री नरेंद्र मोदी जी ने सहकारिता मंत्रालय की स्थापना, और मेरा सौभाग्य है कि मुझे पहला सहकारिता मंत्री बना दिया। मोहन जी कह रहे उनको थोड़ा आश्चर्य हुआ था, मोहन जी आश्चर्य तो मुझे भी हुआ था, मगर मित्रों ये 3.5 साल के समय के अंदर मोदी जी ने स्वयं बहुत बारीकी से देखकर सहकारिता आंदोलन में बहुत बड़ा बदलाव लाने का काम। కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో ఈడీ చర్యలకు ఉపక్రమించడంతో రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ను సమూలంగా నాశనం చేసేందుకు కేంద్ర సర్కార్ దర్యాప్తు సంస్థలను వినియోగిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో స్థిరాస్తుల స్వాధీనం కోసం ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు కపిల్ సిబాల్. Is yet another evidence example of the high-handedness
of the government which seeks to settle its political agendas through the Enforcement Directorate, through ED. We all know that this original complaint was filed by Subramaniam Swamy way back in 2012, and we are in 2025. The normal procedure of this government when it wants to trouble its political opponents, including chief ministers, Congress chief ministers in various states, is to have an FIR lodged, and then the ECIR, which is an enforcement directorate equivalent to a FIR, though it's an internal document, they lodge it immediately so that the enforcement directorate can go to various states and start arresting people. And you all know that, the CBI can't do that, because if the CBI wants to enter another state, it has to take the consent of that state before it enters it, or there has to be a court order. But the ED can go across to any state. So they have used the ED to destabilize governments. I remember in the case of Hemant Soren, they tried to do that, and then we got a court order. They tried to do that in the case of Siddaramaiah ji also. Unfortunately, they could not succeed. So wherever they find that they can trouble Congress chief ministers or Congress leaders through false cases, they try to do that. I remember in the case of Mr. Chidambaram, how many years ago they arrested him, and they kept on telling the court he has properties outside the country, and we are sending letters derogatory, we'll get it soon. How many years have passed? You destroy a man's reputation, you destroy a party's reputation, you use your enforcement agencies for political purposes, and that's exactly what's being done in the National Herald case today. I would like to know what's the offense. National Herald was set up way back by freedom fighters who had shareholders in this newspaper. పంజాబ్లో 50 బాంబులు ఉన్నాయంటూ ఎల్ఓపి ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన వ్యాఖ్యలపై సీఎం భగవంత్ మాన్ స్పందించారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు ఆయనకు ఫోన్ చేసి ఏమైనా చెప్పారా అని ప్రశ్నించారు. కేంద్రం వద్ద ఇంటెలిజెన్స్ వద్ద లేని సమాచారం బజ్వాకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆ 50 బాంబులు పేలితే రాజకీయ ప్రయోజనం పొందాలని బజ్వా చూస్తున్నారా అని ఆక్షేపించారు. బాంబుల గురించి ఆయనకు తెలిస్తే ప్రభుత్వానికి చెప్పాలని భగవంత్ మాన్ కోరారు. ఒకవేళ ఆయన చెప్పింది వాస్తవం కాకుంటే కేసులు పెడతామని హెచ్చరించారు భగవంత్ మాన్. पंजाबियों बड़े गंभीर विषय ते गल करनी है। सरदार प्रताप सिंह बाजवा ਜਿਹੜੇ ਕਿ ਆਪੋਜੀਸ਼ਨ ਪਾਰਟੀ ਦੇ ਲੀਡਰ ਨੇ ਪੰਜਾਬ ਦੇ, ਉਹਨਾਂ ਨੇ ਇੱਕ ਬਿਆਨ ਦਿੱਤਾ ਹੈ ਕਿ ਪੰਜਾਬ ਦੇ ਵਿੱਚ 50 ਬੰਬ ਜਿਹੜੇ ਨੇ ਉਹ ਪਹੁੰਚ ਚੁੱਕੇ ਨੇ, ਉਹ 'ਚੋਂ 18 ਬੰਬ ਫਟ ਚੁੱਕੇ ਨੇ, 32 ਬੰਬ ਹਜੇ ਫਟਣ ਵਾਲੇ ਨੇ। ਬਾਜਵਾ ਸਾਹਿਬ ਨੂੰ ਪੁੱਛਣਾ ਚਾਹੁੰਦਾ ਕਿ ਤੁਹਾਨੂੰ ਇਹ ਇਨਫੋਰਮੇਸ਼ਨ ਕਿੱਥੋਂ ਮਿਲੀ? ਕੀ ਤੁਹਾਡੇ ਪਾਕਿਸਤਾਨ ਨਾਲ ਸਿੱਧੇ ਸੰਬੰਧ ਨੇ? ਤੁਹਾਨੂੰ ਬੰਬ ਭੇਜਣ ਵਾਲੇ ਟੈਰਰਿਸਟ ਜਾਂ ਜਿਹੜੀ ਵੀ ਕੋਈ ਉਹਨਾਂ ਦੀ ਏਜੰਸੀ ਹੈ, ਉਹ ਤੁਹਾਨੂੰ ਸਿੱਧਾ ਫੋਨ ਕਰਕੇ ਕਹਿੰਦੀ ਹੈ, ਤੁਹਾਨੂੰ ਦੱਸਦੀ ਹੈ ਕਿ 50 ਪਹੁੰਚ ਗਏ, 18 ਚੱਲ ਗਏ, 32 ਰਹਿ ਗਏ? ਤੁਹਾਡਾ ਇਨਫੋਰਮੇਸ਼ਨ ਦਾ ਸੋਰਸ ਕੀ ਹੈ? ਕਿਉਂਕਿ ਨਾ ਤਾਂ ਇਹ ਜਿਹੜੀ ਇਨਫੋਰਮੇਸ਼ਨ ਹੈ ਪੰਜਾਬ ਦੀ ਕਿਸੇ ਇੰਟੈਲੀਜੈਂਸ ਕੋਲ ਹੈ, ਤੇ ਨਾ ਹੀ ਦੇਸ਼ ਦੀ ਇੰਟੈਲੀਜੈਂਸੀ ਨੇ ਕੋਈ ਖਬਰ ਇਸ ਤਰ੍ਹਾਂ ਦੀ ਸਾਡੇ ਨਾਲ ਸ਼ੇਅਰ ਕੀਤੀ ਹੈ। ਫਿਰ ਤੁਸੀਂ ਕਿਵੇਂ ਕਹਿ ਸਕਦੇ ਹੋ ਕਿ 32 ਬੰਬ ਹਜੇ ਚੱਲਣ ਵਾਲੇ ਪਏ ਨੇ ਤੇ 18 ਚੱਲ ਗਏ? ਇਹਦਾ ਮਤਲਬ ਤੁਹਾਡੇ ਕਿਤੇ ਨਾ ਕਿਤੇ ਪਾਕਿਸਤਾਨ ਨਾਲ ਸਿੱਧੇ ਸੰਬੰਧ ਹੈਗੇ ਨੇ। ਇਹਦੇ ਬਾਰੇ ਸਾਨੂੰ ਇਨਫੋਰਮੇਸ਼ਨ ਦਿਓ। ਤੁਹਾਡਾ ਫਰਜ਼ ਬਣਦਾ ਹੈ ਕਿ ਸਾਡੇ ਨਾਲ ਉਹ ਗੱਲ ਸ਼ੇਅਰ ਕਰੋ ਕਿ ਤੁਸੀਂ ਉਹਨਾਂ ਬੰਬਾਂ ਦੇ ਫਟਣ ਦੀ ਜਾਂ ਉਹਨਾਂ ਬੰਬਾਂ ਦੇ ਚੱਲਣ ਦੀ ਵੇਟ ਕਰਦੇ ਹੋ, ਇੰਤਜ਼ਾਰ ਕਰਦੇ ਹੋ ਕਿ ਬੰਦੇ ਮਰ ਜਾਣ ਪਹਿਲਾਂ, ਫਿਰ ਮੈਂ ਆਪਣੀ ਰਾਜਨੀਤੀ ਚਮਕਾਊਂਗਾ। ਜੇ ਤੁਸੀਂ ਦਹਿਸ਼ਤ ਫੈਲਾਉਣਾ ਚਾਹੁੰਦੇ ਹੋ ਪੰਜਾਬ 'ਚ, ਤੁਹਾਡੇ ਕੋਲ ਕੋਈ ਇਨਫੋਰਮੇਸ਼ਨ ਨਹੀਂ, ਸਿਰਫ ਦਹਿਸ਼ਤ ਵਾਸਤੇ ਬਿਆਨ ਦਿੱਤਾ, ਤਾਂ ਇਹ ਸੀਰੀਅਸ ਕ੍ਰਾਈਮ ਹੈ। ਤੁਹਾਡੇ 'ਤੇ ਸਖਤ ਕਾਰਵਾਈ ਕਰਾਂਗੇ। ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਨੂੰ, ਕਿਉਂਕਿ ਤੁਸੀਂ ਕਾਂਗਰਸ ਦੇ ਵੱਡੇ ਲੀਡਰ ਹੋ, ਉਹਨਾਂ ਨੂੰ ਵੀ ਮੈਂ ਬੇਨਤੀ ਕਰਦਾ ਕਿ ਇਸ ਗੱਲ 'ਤੇ ਆ ਕੇ ਸਾਹਮਣੇ ਸਫਾਈ ਦੇਣ, ਦੱਸਣ ਕਿ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਦੇਸ਼ ਵਿਰੋਧੀ ਤਾਕਤਾਂ ਨਾਲ ਮਿਲੀ ਹੋਈ ਹੈ, ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਸਾਰਾ ਪਤਾ ਹੈ ਕਿ ਕਿੰਨੇ ਬੰਬ ਪਹੁੰਚ ਗਏ, ਕਿੰਨੇ ਚੱਲ ਗਏ, ਕਿੰਨੇ ਰਹਿ ਗਏ। ਇਹਦੇ ਬਾਰੇ ਕਾਂਗਰਸ ਦੇ ਨੈਸ਼ਨਲ ਲੀਡਰ ਤੇ ਪ੍ਰਤਾਪ ਸਿੰਘ ਬਾਜਵਾ ਸਫਾਈ ਦੇਣ। ਜੇ ਇਹ ਗੱਲ ਸਿਰਫ ਦਹਿਸ਼ਤ ਫੈਲਾਉਣ ਵਾਸਤੇ ਬਾਜਵਾ ਸਾਹਿਬ ਨੇ ਜਿਹੜੀ ਹੈ ਉਹ ਕਹੀ ਹੈ, ਤਾਂ ਬਾਜਵਾ ਸਾਹਿਬ 'ਤੇ ਸਖਤ ਕਾਰਵਾਈ ਹੋਊਗੀ। ਪੁਲਿਸ ਨੂੰ ਮੈਂ ਸਖਤ ਆਦੇਸ਼ ਦਿੱਤੇ ਨੇ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਮਿਲ ਕੇ నిషాందహి కరావు ਕਿੱਥੇ ਕਿੱਥੇ పਏ ਨੇ ਬੰబు। ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అవర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.